హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసిటీ రివ్యూ ఛానల్. నేను మీకు ఈరోజు రాజ్మా చావల్, కిడ్నీ బీన్స్ కూడా అంటారు, వీటిని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ విధంగా రాజ్మాను జీరా రైస్ చేసుకొని తినొచ్చు, లేదంటే మామూలు వైట్ రైస్లో కూడా ఇది కలుపుకొని తినొచ్చు. మన పప్పులానే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఆరోగ్యానికి మంచిది, హెల్తీ ఫుడ్. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా రోటీ, చపాతీ, రైస్ ఇలాంటివి ఏదైనా కూడా వేసుకొని తినొచ్చు. లేదంటే మామూలు సైడ్ డిష్ లాగా దీంట్లో కొంచెం నిమ్మకాయ అది పిండుకొని కూడా తినొచ్చు లైట్గా, స్నాక్స్ లాగా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఒక 2 కప్పులు రాజ్మా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని కొన్ని వాటర్ పోసి, వాటర్లో కొంచెం ఉప్పు వేసిన తర్వాత దాన్ని మీరు విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ పెట్టాలి. 4 to 5 విజిల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు అవి తీసుకొని పక్కకు తీసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, తర్వాత కొద్దిగా మసాలా, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క వేసిన తర్వాత ఆనియన్, మిర్చి ముందుగానే చిన్నగా కోసుకొని పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లి కొద్దిగా కట్ చేసి, నేను అల్లం వెల్లుల్లి కట్ చేసి వేసాను. తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇది మంచిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఆ టమాటాలు కూడా కొద్దిగా పీసెస్ ఉండకుండా దాన్ని మ్యాష్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి తగినంత, కొద్దిగా దాల్చిన ధనియా పౌడరు, పసుపు, కారం, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే మీకు మసాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇదంతా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత బాగా ఉడుకుతుంది. అప్పుడు మీరు దాదాపుగా మీరు 2 గ్లాస్కి అరౌండ్, నేనైతే 3 to 4 గ్లాసు నీళ్లు పోసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా నీళ్ళు పోసి కలిపా. ఆ తర్వాత మీరు ఉడకబెట్టిన రాజ్మా ఉంటుంది కదా, కొద్దిసేపు ఇది ఉడికేదాకా పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు రాజ్మా వేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు సరిపోలేదు, రాజ్మా కూడా నిండిపోవాలి వాటర్లో, ఎందుకంటే అవి మళ్ళీ ఒకసారి పెడతారు కదా మీరు, ఉడికిపోతాయి అన్నట్టు. కాబట్టి మీరు మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోండి పైనుంచి, మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా బబుల్స్ వస్తుంటాయి. అప్పుడు మీరు దీని మీద కొంచెం ధనియాల పొడి, తర్వాత కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసి కలుపుకోండి. సో చూడండి, ఇప్పుడు మీరు ఈ రాజ్మా రైస్లో కానీ, చపాతీలో కానీ, జీరా రైస్తో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ వీడియో వాళ్ళకు రీచ్ అయిపోతుంది. సో ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని మీరు పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.